నీకు తెలీదు భాగీరథి ఆయన సంగతి. తినేటప్పుడు లొట్టలేస్తారు, తిన్న తర్వాత ఆపసోపాలు పడతారు. గ్రాని చెప్పినప్పుడు వినకపోతే ఆయన తిప్పలు ఆయన పడతాడు. సాకేత్, నువ్వు మాతో పాటు రారాదు? ఏమిటి, ఆడాళ్లే రావాలని ఆవిడ చెప్పింది కదా, వాణ్ణి రమ్మంటున్నావు. ఆడాళ్లలో వాణ్ణి కూడా జమకడుతున్నావా? అయ్యో, మగాడు కదా, మర్చిపోయాను. ఏదో గబాల్లా అనేశాను. నువ్వెలా అన్నావో ఎందుకన్నావో తెలుసుకోలేనంత పిచ్చోలెవరూ లేరిక్కడ. అయిన దానికి కాందానికి లేనిపోని అర్థాలు తీయకు స్వర్ణ. శుభశకునం ఇంకా ఎదురుగాలేదేమా అనుకుంటున్నా. ఇదిగో వచ్చింది, బయలుదేరండి. శుభశకునమా? ఏమిటది? ఇవిగో ఈ పంచాయతీలే. ఇవి లేందే ఏది మొదలు కాదు, ముగింపు కాదు. పదండి పదండి. తిరిగే కాలు తిట్టే నోరు అని ఏదో అంటారే, భాగి ఏంటది? ఇప్పుడు ఆ సామెతలు వాటి వివరాలు అవసరం లేదులే, పదండి. ఇక్కడ ఎంత బాగుందో ఈ ప్లేస్. అవును, గుడిది. గుడి బయటకు కనిపించదు. పాతాళ ముక్తేశ్వర అమ్మవారు కొండ లోపల ఉంది. ముఖద్వారం దగ్గర ఒక జెండా ఉంది చూడు, అది మాత్రమే కనిపిస్తుంది. అలాగా? లోపల అమ్మవారికి పసుపు కుంకుమలు ధారబోసి మనసులో మాట పైకి వినబడేట్టు చెప్పుకుంటే తప్పకుండా కోరిక నెరవేరుస్తుందని ప్రతీక. పైకి చెప్పుకోవాలా? లోపలికి ఒక్కొక్కరినే వెళ్ళనిస్తారు. ఎవరు ఉండరు కదా, అమ్మవారు మాత్రమే ఉంటుంది. అలాగా? పిన్ని, మనం పసుపు కుంకుమ తీసుకుందామా? ఇక్కడ ఎవరి డబ్బుతో వాళ్లకు నచ్చినన్ని టెంకాయలు, అమ్మవారిని కొలవాలనుకున్న పసుపు కుంకుమలు కొనాలి. సరే, ఓకే, పదండి తీసుకుందాం. అమ్మా త్వరగా రావాలి. అయ్యో, ఏవండి, నా పర్స్ కార్లో మర్చిపోయాను, తీసుకొస్తాను. అలాగే. వెళ్దామా? పద. అప్పుడే కొబ్బరికాయ తీసుకొని వెళ్ళిపోయారా దర్శనానికి? ఆ హారతికి ఎక్కడ లేని ఆత్రం. వీళ్ళు లోపలికి వెళ్ళినట్టున్నారే, అయినా ఒక్కరినే వెళ్ళనిస్తారే. ఆ కనక మహాలక్ష్మికి ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపించారేమో. వాళ్ళ కోసం వెయిట్ చేయడం ఎందుకో, నేను వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వస్తాను. పూజారి గారు నమస్కారం అమ్మా. నమస్కారం. లోపలికి పోగానే బండలు మాత్రం తీయొద్దు. గుడి తలుపులు మూసేస్తున్నామని చెప్పు. డబ్బు నీకెంత కావాలో చెప్పు, అంత ఇస్తాను. అలాగేనమ్మా. అదిగో వస్తుంది, పద.
త్వరగా రావాలమ్మా, గుడి మూసే టైం అయింది. సరే పంతులు గారు. ఆ. నన్ను నా బావని చల్లగా చూడతల్లి. ఆ హారతి మా జీవితంలోకి రాకుండా నువ్వే చూడతల్లి. నా కాపురం చక్కగా సాగేలా చూడమ్మా. అలాగే నా వారసుణ్ణి, నన్ను, నా భర్తని, నా కుటుంబాన్ని ఏ ఆపదలు రాకుండా చల్లగా చూస్తావని ఆశిస్తున్నానమ్మా. తలుపులు మూసేశారు. తలుపులు తీయండి, మీకే చెప్పేది. తీయండి తలుపులు. బావకు ఒకసారి ఫోన్ చేద్దాం. బావ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? తాతయ్య చేద్దాం. తాతయ్య కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అమ్మమ్మకు ఫోన్ చేద్దాం.
మూసేశారు. రేపటి దాకా తలుపులు తీయరు. ఎలా ఇప్పుడు? ఏంటి పంతులు గారు తలుపులు మూసేశారేంటి? ఏదో కాలం బాలేదట. పెద్ద పూజారి గారు కబురు చేశారు, అందుకే తలుపులు మూసేశాను. అంతా అమ్మోర్ దయ. తలుపులు తీయండి ప్లీజ్. ఎవరైనా ఉంటే తలుపులు తీయండి. అమ్మవారిని వేడుకుందాం వెళ్ళి. అమ్మే దారి చూపిస్తుంది. అమ్మా, ఇదేంటమ్మా? తలుపులు మోయించావేంటమ్మా? నేను ఒక్కదాన్నే ఉన్నాను. నువ్వే రక్షించాలమ్మా. ఎవరికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. అమ్మా చెప్పమ్మా, నన్ను నువ్వే కాపాడాలి. పీడ విరుగుడైంది. ఈ దెబ్బతో అటు పెళ్ళాగుతుంది, దీని దరిద్రము వదిలిపోతుంది. సాకేత్ నా సొంతమవుతాడు. పద. ఎవరూ లేరు, అందరూ వెళ్ళిపోయారనుకుంటా. అక్కకు ఫోన్ చేద్దాం. అక్కకు ఫోన్ చేసి అమ్మమ్మకి చెప్పమందాం. స్వర్ణ ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేయి. స్వర్ణ, అక్క స్వర్ణ, స్వర్ణ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అక్క మరి భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది అక్క. నువ్వేం భయపడకు, మేము అక్కడికి వస్తున్నాము. నువ్వెలా వస్తావక్క? ఎలా వస్తున్నామో అక్కడికి వచ్చాక చెప్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. త్వరగా రా అక్క. సరే స్వర్ణ, నువ్వు జాగ్రత్తగా ఉండు, వచ్చేస్తున్నా. సరే. అక్క వస్తున్నా అంటుంది, ఎలా వస్తుంది? ఏమైంది సీత? రఘు, స్వర్ణను ఏదో గుడికి తీసుకువెళ్లారట. తను గుడి లోపలికి వెళ్ళగానే తలుపులు వేసేశారంట. అది చాలా భయపడుతుంది రఘు, ఏడుస్తుంది. అమ్మమ్మకి సాకేత్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంట. మనం వెంటనే గుడికి వెళ్దాం. ఓకే. డ్రైవర్, ముక్తేశ్వరి ఆలయానికి తీసుకువెళ్ళు. ఆ చెన్నకేశ్వర స్వామి చాలా మహిమ స్వర్ణ స్వామి. స్వర్ణ 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 స్వర్ణ, స్వర్ణ, స్వర్ణ అదేంటి, మీరు కలిసే వెళ్ళారు కదా, విడిగా వచ్చి స్వర్ణ స్వర్ణ అని అరుస్తారేమిటి? స్వర్ణ మాకు గుడి దగ్గర కనిపించలేదు పెద్దమ్మ గారు. ఏమిటి? ఏంటి తమాషా చేస్తున్నారా? వెంట తీసుకెళ్ళి కనిపించట్లేదంటారేంటి? ఏం చేసి వచ్చారు దాన్ని? మేమేదో చేసి రావడం ఏంటి బాబు? మీ వెంట రాలేదేమిటని అడుగుతున్నాడు. అమ్మమ్మ గారు, మేము ముగ్గురం కలిసి అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళగానే అబ్బా గుడి ఎంత బాగుంది అంది. ఆ తర్వాత అందరం పూజ సామాన్లు కొనుక్కోవడానికి అటు వెళ్ళాం. మేం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళాం. దర్శనానికి వెళ్ళిందేమో అనుకున్నాం. ఎంతసేపు వెయిట్ చేసినా తను రాలేదు. గుడి కూడా మూసేశారు. పైగా అక్కడికి వెళ్ళగానే ప్రదేశం బాగుంది అంది కదా.
చుట్టుపక్కల ఎక్కడైనా చూడడానికి వెళ్ళిందేమో అని అక్కడ మొత్తం వెతికాం, అయినా కనిపించలేదు. అందుకే ఇంటికొచ్చిందేమో అని వచ్చాం. ఏంటి అప్పుడే గుడి మూసేశారా? మళ్ళీ రేపటిదాకా గుడి తెరవరే? గుళ్ళోనే ఉండిపోయిందేమో. ఏంటి గుడి మూసేస్తే రేపటిదాకా తెరవరా? అంతేగా మరి. అయితే ఖచ్చితంగా ఇది ఈవిడి గారి పనే. దాన్ని లోపలికి పంపి ఏం ఎరగనట్టు ఇక్కడికి వచ్చేశారు. సాకేత్, తన్ని గుళ్ళో ఉంచి మేము రావాల్సిన అవసరం ఏంటి? వాదన లాపి ముందు దాని సంగతి చూడండి. ఏమండి, దానికి ఒకసారి ఫోన్ చేయండి. మంగా, నా దానిలో స్వర్ణ మిస్డ్ కాల్ ఉంది. ఆ? స్వర్ణ ఫోన్ చేసింది. అవునండి, అవును, నా ఫోన్ లో కూడా ఉంది మిస్డ్ కాల్. ఉన్నాయి. అవునా? మనం గుళ్ళో ఉన్నప్పుడు చేసుంటుంది. ఇంతమందికి చేసింది అంటే స్వర్ణ ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నట్టే. అదేనండి మీరు చెప్పిన గుడి. రఘు, రఘు, తాళం వేసేసుందిగా. అవును. స్వర్ణ ఇక్కడి నుంచే ఫోన్ చేసింది మనకి. స్వర్ణ, 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 స్వర్ణ. రక్షించావా? మా అక్కని నువ్వే పంపించావా? ఉంటానమ్మా. ఎక్కడో వినిపిస్తుంది. అవును. రఘు, ఆ తాళం ఎలాగైనా ఓపెన్ చేయరా? ఓకే సీత. ఏ ఎవరయ్యా నువ్వు? ఆగు. ఏంటి తలుపులు తీయాలని చూస్తున్నావు? తీయకూడదు. తీయకూడదు అనడానికి నువ్వెవరు? గుడి తలుపులు వేసేది తీసేది నేనే. నీకు అసలు బుద్ధుందా? తలుపు వేసేటప్పుడు లోపల మనిషి ఉంది లేంది చూసుకోవా? లోపల మా చెల్లెలు ఉండిపోయింది. ముందా తలుపు తీ. కాలంలో దోషం ఉందని పెద్ద పూజారి గారు కబురు పెట్టారు, అందుకే మూసాను. లోపల మనిషి ఉందని చెప్తున్నాగా, తీ. లోపల ఎవరూ లేరు. ఉన్నారో లేరో తలుపు తీస్తే తెలుస్తుంది. అలా తెరవటానికి వీల్లేదు. మనిషి ఉంది అంటే తెరవడానికి వీల్లేదంటవే? పోలీస్ కంప్లైంట్ చేస్తాను. తీస్తానండి. తీ. గ్రాని, స్వర్ణ ఫోన్ కలవట్లేదు. ఏ పొలాలో చూస్తూ ఊరవతలకి వెళ్ళిపోయి ఉంటుంది, అందుకే సిగ్నల్స్ అందటం లేదు. పొలాల్లో ఉందో గుళ్ళో ఉందో ఇప్పుడే వెళ్ళి చూసొస్తాను. అది గుళ్ళో ఉండాలి, అప్పుడు మీ అందరి అంతు చూస్తాను. స్వర్ణ కనబడకపోతే ఈ పెళ్లి ఆపాల్సిందే. ఏంటి? పెళ్ళి ఆపాలా? అది కుదరదు. విన్నారా అమ్మమ్మ గారు? అసలు కదా అది. పెళ్ళి ఆపడానికే స్వర్ణని తప్పించారు. ఏంటమ్మా సీత, ఏమంటున్నావు నువ్వు? మా చెల్లి దొరికితే పెళ్లి చేయొచ్చు కదా? చెయ్యొచ్చు. ఎలా వస్తుంది? రాదు, రానే రాదు.